అందరికీ నమస్తే. ట్యూన్ ఆఫ్ శక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ శక్తి. మన ఊరి ప్రపంచం నుంచి నవ్వుల న్యూస్ తో మీ ముందుకు వచ్చేసా. మొదటి వార్త. గత రాత్రి మన ఊరిలో ఓ విశేషం. శంకర్ గారికి ఒక టీవీ చూసి 42 సార్లు చప్పట్లు కొట్టిందట. ఈ విషయం తెలుసుకున్న శంకర్ గారు కూడా క్లాప్ చేయగల కుక్క అని ఇప్పుడు టాక్ అని ఛానల్ స్టార్ట్ చేశారు. ఊరిలో 2 పిల్లులు పెళ్లి చేసుకున్నాయట. వీడియో చూసిన వాళ్ళు ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాయి, బెస్ట్ కపుల్ అవార్డు ఇచ్చేద్దామంటున్నారు. మన ఊరు వాతావరణం కూడా కొంచెం ఫనీగానే ఉంది. సాయంత్రం 4 గంటలకు చిన్న వర్షం పడుతుంది, కానీ అది పూలపైన మంచి నీళ్లు చల్లినట్లు ఉంటుంది అంతే అని తెలిపిన పక్షి వాతావరణ శాఖ. అమ్మగారి ఇంట్లో పిల్లి నెమ్మదిగా ఫ్రిడ్జ్ తలుపు తీయడం మొదలెట్టింది. ఓ మై గాడ్. మన పాల ప్యాకెట్ గమనించి చెత్త లాగేసింది. ఇక సీతమ్మ గారు జాగ్రత్త పడి ఫ్రిడ్జ్ కి కూడా లాక్ వేస్తున్నారు. కలికాలం కాదు ఇది, పిల్లి కాలం అని అంటున్న చుట్టుపక్కల వాళ్ళు. రాము గారి ఇంట్లో కుక్క ఫోన్ పై కాలు మోపింది. ఫోన్ లో కెమెరా ఓపెన్ అయ్యి అనుకోకుండా సెల్ఫీ తీసింది. అది చూసి ఇంట్లో వాళ్ళకు ఇప్పుడు ఆ ఫోటో వాట్సాప్ స్టేటస్ హలో వరల్డ్ అని. ఒక స్కూల్ వార్షికోత్సవానికి పిల్లలు ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఒక గొర్రె స్టేజ్ మీదకి ఎక్కి డాన్స్ అందరికి మైమర్చిపోయేలా చేసింది. స్వతమ్మ గారి ఇంట్లో కోడి రంగోలి దగ్గర తిరుగుతూ రంగుల పొడి మీద అడుగులు వేసింది. ఏమైందంటే చిన్న చిన్న డిజైన్ లా కనిపించింది. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు దాన్ని కోడి కళాకారిణి అని పిలుస్తున్నారు. ఏ గారు టెర్రస్ పై కూర్చొని నిద్రపోయారట. అక్కడికి ఒక కోతి వచ్చి స్పెక్స్ తీసుకెళ్లింది, కానీ వేసుకున్న కాసేపటికి అసహనం వచ్చి మళ్ళీ వదిలేసింది. అచ్చయ్య గారు లక్కీ అని అందరూ ఫీల్ అవుతున్నారు. అన్నపూర్ణ బస్సు తప్పుదారి పట్టింది. డ్రైవర్ కు డౌట్ వచ్చింది. అప్పుడు అక్కడే నిలబడ్డ ఓ కుక్క ముందుకెళ్తూ సరిగ్గా బస్ స్టాండ్ దగ్గరికి తీసుకెళ్లింది. వాళ్ళంతా ఇది జీపీఎస్ కాదు డిపిఎస్ అని ఫన్నీగా పిలుస్తున్నారు. డాగ్ పొజిషనింగ్ సిస్టమ్. రామయ్య గారి తాటి పండ్ల చెట్టుపై ఉండే చిలుక ప్రతిరోజు ఆవిడ ఎలా కూర్చుంటే అదే పొజిషన్ లో కూర్చుంటుంది. వాళ్ళు టీవీలో డాన్స్ చేస్తే అది కూడా తల ఊపేస్తుంది. ఇప్పుడు ఆ చిలుక అందరూ ఫ్యామిలీ మెంబర్ గా పిలుస్తున్నారు. ఇవే ఈ రోజు మన ట్యూన్ ఆఫ్ శక్తి న్యూస్. మళ్ళీ కలుద్దాం ఇంకో నవ్వే కథలతో. ఇంకా ఇలాంటి వినోద వార్తల కోసం మన ట్యూన్ ఆఫ్ శక్తి ఛానల్ తో టచ్ లో ఉండండి.